అమెరికా భీకర దాడులతో, ఇరాన్ బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడులు ఆపకుంటే అమెరికాకు మరచిపోలేని పాఠం చెబుతామని హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంతకం విలువలేనిదని, నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. అమెరికా కొనసాగిస్తున్న దాడులకు నిరసనగా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలోని హామీలను సస్పెండ్ చేస్తున్నామని ఇరాన్ ప్రకటించిన అనంతరం ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. అమెరికా మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందని, ఆ దేశ విశ్వాసఘాతుకానికి ఇదే నిదర్శనమని మోస్తబా మండిపడ్డారు. అమెరికా ఇలాగే దాడులను కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఇరాన్ దాని సైనిక శక్తుల వద్ద మరచిపోలేని పాఠాలు ఉన్నాయని హెచ్చరించారు. వాటిని అమెరికాకు నేర్పిస్తామని ఖమేనీ హెచ్చరించారు. కాగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. మరోవైపు శనివారము రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈసారి దాడులు మరింతగా విస్తరించి నీటి వనరులపైకి మళ్లాయి. అత్యంత కీలక రవాణా మార్గమైన హార్మోజుపై దాడుల తీవ్రత పెరిగింది. వరుసగా 7వ రోజు అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని నిఘా కేంద్రాలు, సైనిక రవాణా మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వల కేంద్రాలు, మారిటైమ్ సామర్థ్యాలపై అమెరికా విరుచుకుపడింది. అయితే అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇప్పటిదాకా దాదాపుగా చమురు కేంద్రాలు, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇరాన్లోని చమురు క్షేత్రాలు, ఆయుధగారాలను అమెరికా లక్ష్యంగా చేసుకోగా, గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్య స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఎక్కడో ఒక చోట తాగునీటిని అందించే డీశాలినేషన్ ప్లాంట్లపై దాడి జరిగింది. కానీ తాజాగా ఆయా దేశాల్లోని డీశాలినేషన్ ప్లాంట్లు, నీటి వనరులపై దాడులు తీవ్రమయ్యాయి. ఇప్పుడిదే కొత్త యుద్ధ క్షేత్రంగా మారింది. వాటిపై దాడులు చేయడం ద్వారా సైనికులకు నీటి కొరత ఏర్పడటంతో పాటు పశ్చిమాసియాలో మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్ నేతలు అనుసరిస్తున్న ధోరణిపై దేశంలోని ఎక్కువ మంది ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇతర సీనియర్ నేతలు వ్యవహరించిన తీరుపై భగ్గుమంటున్నారు. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ ఆగ్రహం తీవ్రమైంది. చర్చల్లో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీపై ఏకంగా రాళ్ల దాడి జరిగింది. దీంతో ఆయన అంత్యక్రియల మధ్యలోనే వెళ్లిపోయారు. అమెరికాతో ఒప్పందం ద్వారా ఖమేనీ విప్లవాత్మక వారసత్వాన్ని ప్రస్తుత నాయకత్వం వదిలేసిందని, ఇంత జరుగుతున్నా సుప్రీం లీడర్ మోస్తబా బయటకు రాకపోవడాన్ని ఇరాన్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.